నమస్కారం మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. ఇథియోపియాలోని హేలీగుబ్బి అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న బూడిదకు సంబంధించి ఒమన్ పర్యావరణ అథారిటీ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతంలో అగ్నిపర్వత కార్యకలాపాల తర్వాత పరిస్థితిని పర్యవేక్షించడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ, పౌర రక్షణ మరియు అంబులెన్స్ అథారిటీ, పౌర విమానయాన అథారిటీతో నిరంతరం టచ్లో ఉండి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు అథారిటీ స్పష్టం చేసింది. పౌర విమానయాన అథారిటీ నుండి వచ్చిన డేటా ప్రకారం ఎంటీ క్వార్టర్లోని కొన్ని ప్రాంతాలు మరియు అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలపై 35,000 అడుగుల ఎత్తులో అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిద మేఘాలు ఏర్పడ్డాయని, అయితే ఇప్పటివరకు వీటి కారణంగా ఎటువంటి ప్రమాదాలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. మరోవైపు సుల్తానేట్ అంతటా వాయు కాలుష్య స్థాయిలు స్థిరంగా ఉన్నాయి. వీటిలో పెరుగుదల నమోదు కాలేదని పర్యావరణ పర్యవేక్షణ బృందాలు వెల్లడించాయి. అధిక ఎత్తులో ఉన్న బూడిద కారణంగా ప్రజారోగ్యానికి లేదా పర్యావరణానికి తక్షణ ముప్పు లేదని పేర్కొన్నాయి. ఒమెన్ వాతావరణ భద్రత మరియు నాణ్యత నిర్ధారించడానికి ప్రత్యేక బృందాలు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయని అధికారులు వెల్లడించారు. సౌదీ అరేబియాలో విదేశీ కార్మికుల నైపుణ్యాలను మెరుగుపరచడానికి సంబంధిత అధికారులు తీసుకున్న చర్యలను ఆర్థిక మరియు అభివృద్ధి వ్యవహారాల మండలి సమావేశం సమీక్షించింది. ప్రొఫెషనల్ అక్రిడేషన్ మరియు ప్రొఫెషనల్ లైసెన్సుల అధ్యయనానికి సంబంధించి విద్యా మంత్రిత్వ శాఖ, ఆర్థిక మరియు ప్రణాళిక మంత్రిత్వ శాఖ, మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖల సంయుక్త ప్రదర్శనను కౌన్సిల్ సమావేశం పరిశీలించింది. ప్రొఫెషనల్ వెరిఫికేషన్ ట్రాక్ ద్వారా రాజ్యాల్లోకి ప్రవేశించడానికి ముందు మరియు తర్వాత సౌదీ కార్మిక మార్కెట్కు అవసరమైన అర్హతలు, నైపుణ్యాలు మరియు అనుభవాన్ని విదేశీ కార్మికులు కలిగి ఉన్నారని నిర్ధారించే కేబినెట్ తీర్మానం నెంబర్ 195 అమలును పర్యవేక్షించారు. ప్రవాస కార్మికుల ప్రవేశాన్ని నియంత్రించడం, కార్మిక మార్కెట్ డేటా నాణ్యతను మెరుగుపరచడం, లేబర్ ఫోర్స్ నైపుణ్య స్థాయిని పెంచడం దీని లక్ష్యమని పేర్కొన్నారు. అంతకుముందు ఆర్థిక మంత్రిత్వ శాఖ సమర్పించిన 2025 ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికానికి రాష్ట్ర బడ్జెట్ పనితీరు నివేదికను కూడా కౌన్సిల్ సమీక్షించింది. కువైట్లో విద్యుత్ వీసాలను రెగ్యులర్ రెసిడెన్సీగా మార్చుకునే అవకాశం 5 రకాల కేసుల్లోనే సాధ్యమవుతుందని కువైట్ ఇంటీరియర్ మినిస్ట్రీ తెలిపింది. ఈ మేరకు మొదటి ఉప ప్రధానమంత్రి షేక్ ఫహద్ అల్ యూసెఫ్ విదేశీయుల నివాసంపైకి డిక్రీ జారీ చేశారని వెల్లడించారు. ఇందులో నిబంధనలోని ఆర్టికల్ 16 ప్రకారం విద్యుత్ వీసాను రెగ్యులర్ రెసిడెన్స్ పర్మిట్గా మార్చుకోవడానికి అనుమతించినట్టు తెలిపారు. మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ అధికారులు లేదా ప్రభుత్వ సంస్థలకు ప్రభుత్వ విద్యుత్ వీసాపై వచ్చే వ్యక్తులకు అనుమతించారు. దీంతో పాటు విశ్వవిద్యాలయ డిగ్రీలు లేదా టెక్నాలజీ స్పెషలైజేషన్లు కలిగి ఉన్న వారికి కూడా వర్తిస్తుంది. ఇందుకోసం నివాస వ్యవహారాల జనరల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ ఆమోదం పొందాలని సూచించారు. ఇక ప్రారంభంలో విద్యుత్ వీసాపై ప్రవేశించిన గృహ కార్మికులకు వివిధ నిబంధనల ప్రకారం రెసిడెన్సీ వీసాగా మార్పు చేసేలా అవకాశం కల్పించారు. వీటితో పాటు రెసిడెన్స్ వ్యవహారాల జనరల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ సముచితంగా భావించిన అదనపు కేసులలో విద్యుత్ వీసాను రెగ్యులర్ రెసిడెన్స్ పర్మిట్గా మార్చుకునేందుకు అనుమతిస్తారని కువైట్ ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించింది. బహ్రెయిన్ లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ అక్టోబర్ 26 నుండి నవంబర్ 22 వరకు మొత్తం 7,875 చోట్ల ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా కార్మిక మరియు నివాస చట్టాలను ఉల్లంఘించిన 301 మందిని దేశం నుంచి బహిష్కరించారు. అక్టోబర్ 26 మరియు నవంబర్ 1 మధ్య 78 మందిపై చర్యలు తీసుకోగా, నవంబర్ 2 నుండి 8 వరకు 52 మందిపై, నవంబర్ 9 నుండి 15 వరకు 58 మందిని, నవంబర్ 16 నుండి 22 వరకు 113 మందిని బహిష్కరించినట్లు అథారిటీ వెల్లడించింది. అధికారిక వెబ్సైట్ www.imra.gov.bh లేదా కాల్ సెంటర్ 17506055 ద్వారా నివాస కార్మిక చట్టాల ఉల్లంఘనలను తెలియజేయాలని LMRA కోరింది. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఒత్తిడిలో ఉన్నదన్న వచ్చే నెలలో UAEలో పెట్రోల్ ధరలు కొంచెం తగ్గొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్లో బ్రెంట్ సగటు ముగింపు ధర $65.22తో పోలిస్తే నవంబర్లో బ్యారెల్కు దాదాపు $63.7గా ఉంది. ఈ లెక్కన రిటైల్ ఇంధన ధరలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే అధికారికంగా ఇంధన ధరలు ఈ వారం చివరిలో ప్రకటన వెలువడుతుంది. UAEలో నవంబర్ నెలలో లీటర్కు దాదాపు 14 నుంచి 15 ఫిలిస్ ధరలను తగ్గించింది. సూపర్ 98, స్పెషల్ 95 మరియు E+91 ఎడ్నాక్, MRF మరియు
ఎనో పెట్రోల్ స్టేషన్లలో లీటర్కు దిర్హాం 2.63, దిర్హాం 2.51 మరియు దిర్హాం 2.44 ధరలకు అమ్ముతున్నారు. యూఏఈలో గత 2 నెలలుగా పెట్రోల్ ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. మరోవైపు యుఎస్ ఉక్రెయిన్ చర్చల బుగిసలాటం ముడి చమురు ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయని, అమెరికా ఆంక్షల కారణంగా దాదాపు 48 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ చమురు సముద్రంలో నిలిచిపోయిందని సెంచరీ ఫైనాన్షియల్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ విజయ్ వాలిచా తెలిపారు. తాజాగా 2 రష్యన్ చమురు దిగ్గజ కంపెనీలపై అమెరికా ఆంక్షలు అమల్లోకి వచ్చాయని, అదే సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ శాంతి ప్రణాళికపై చర్చించడానికి అంగీకరించడం సానుకూల అంశంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ప్రపంచ విపణిలోకి చమురు సరఫరా పెరిగి ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని విజయ్ వాలిచా విశ్లేషించారు. ఇథియోపియాలోని హైలో గోబి అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. దీని నుంచి భారీ స్థాయిలో బూడిద వెలువడుతోంది. కాగా ఈ బూడిద కారణంగా సౌదీ అరేబియా వాతావరణం ప్రభావితం కాలేదని నేషనల్ సెంటర్ ఫర్ మెటియోరాలజీ తెలిపింది. అధునాతన జాతీయ వ్యవస్థలను ఉపయోగించి కేంద్రం 24 గంటల బూడిద మేఘాల కదలికను పర్యవేక్షిస్తోందని ఎన్సీఎం ప్రతినిధి హుస్సేన్ అల్ కహ్తాని అన్నారు. అయితే వాతావరణ పరిస్థితులు ప్రభావితం అయితే అవసరమైన చర్యలు తీసుకుంటామని, పరిస్థితికి అనుగుణంగా కేంద్రం హెచ్చరికలు లేదా అప్డేట్లను జారీ చేస్తూనే ఉంటుందని అల్ కహ్తాని తెలిపారు. హైలే గోబి అగ్నిపర్వతం విస్ఫోటనం ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ఈ అగ్నిపర్వతం ఇథియోపియాలోని అఫర్ ప్రాంతంలో గ్రేట్ రిఫ్ట్ వ్యాలీలో ఉంది. ఇది వేల సంవత్సరాలుగా నిర్మాణంగా ఉంది. 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఆకాశంలోకి దట్టమైన బూడిద మేఘాలు ఏర్పడినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. ఇవి మాగల్ప్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.